కీర్తనలు 95వ అధ్యాయం. రండి, యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చిదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదుము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారం చేసి సాగిలపడదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకొనినట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకొనినట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. అచట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములో తెలుసుకొనలేదని అనుకుంటుని. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసింది. ఈ కీర్తన యొక్క నేపథ్యం 2వ రాజులు 22వ అధ్యాయం, 21వ అధ్యాయం, 23వ అధ్యాయంలో ఉంది. ఒకసారి చూస్తే 2వ రాజులు 21వ అధ్యాయం 11వ వచనం. యూదా రాజైన మనష్షే ఈ హేయమైన కార్యములను చేసి తనకు ముందున్న అమోరీయులను మించిన చెడు నడత కనపరిచి, తాను పెట్టుకుని విగ్రహముల వలన యూదావారు పాపము చేయుటకు కారకుడాయన. హిజ్కియా ఎంతో నీతిమంతుడైనటువంటి రాజుగా ఉండి, మరి దేవుని యొక్క ఉద్దేశాలను గ్రహించి చక్కగా దేవుని చేత నడిపించబడినటువంటి తర్వాత అతని కుమారుడైన మనష్షే 12 ఏండ్ల వాడే ఏళ్ళను ఆరంభించినప్పుడు 55 సంవత్సరములు ఏలాడు. అతని సమయంలో అమోరీయులకు మించిన చెడు నడత కనపరిచి, అంటే మొట్టమొదటిసారి మనం అమోరీయులు అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం చెప్పి ఉన్నాడు. అమోరీయుల యొక్క అతిక్రమము నిండు వరకు అని, అంటే అందరికంటే ఎక్కువగా ఈ కనాను జాతీయులలో ఎక్కువ పాపము అతిక్రమము దేవునికి విరోధంగా నడిచినటువంటి వాళ్ళు వాళ్ళకంటే మించినటువంటి అతిక్రమమును పాపాన్ని చెడు నడిచాడు మనష్షే. తర్వాత అతని కుమారుడు 21వ అధ్యాయం 19వ వచనంలో, ఆమోను ఏలన ఆరంభించినప్పుడు 22 ఏండ్ల వాడే యెరూషలేము నందు 2 సంవత్సరములు ఏలెను. 20వ వచనం, అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. అతడు కూడా చెడు నడత నడిచాడు. తర్వాత 21వ అధ్యాయం 26వ వచనం, ఉజ్జా యొక్క తోటలో అతనికి కలిగిన సమాధి యందు అతడు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెషయా అతనికి మారుగా రాజాయను. ఈ 22వ అధ్యాయం 2వ రాజులు 22వ అధ్యాయంలో యెషయా ఏలన ఆరంభించినప్పుడు జరిగినటువంటి సంఘటనల ఆధారంగా ఈ కీర్తన వ్రాయబడి ఉండవచ్చని అనేక మంది యొక్క అభిప్రాయం. ఎందుకంటే అప్పటి వరకు ఎంత జరిగినటువంటి నష్టం అంతటినీ కూడా ఈ యెషయా చక్కగా వాటన్నిటిని సరిచేయటానికి ఎంతో ప్రయత్నం జరిగించి చాలా వరకు కృతకృత్యుడయ్యాడు. ఇక్కడ మనం 22వ అధ్యాయం కనుక చూస్తే 8వ వచనంలో, అంతటా ప్రధాన యాజకుడైన హిల్కియా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించెను. అతడు దానిని చదివినప్పుడు ఎలా జరిగిందంటే 15వ వచనం నుంచి 20వ వచనం వరకు, ఈమె వారితో ఇట్లనెను, మిమ్మును నా యొద్దకు పంపిన వారితో ఈ మాట తెలియజెప్పుడి, యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదారాజు చదివించిన గ్రంథంలో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏదియూ విడిచిపెట్టకుండా నేను ఈ స్థలము మీదకని దాని కాపురస్తుల మీదకని రప్పించును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపము వేయుచు తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించున్నారు కనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలము మీద రగులు కొనుచున్నది. యెహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మును పంపిన యూదారాజునకు ఈ మాట తెలియపరచుడి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి కనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను.
నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును, నీవు నెమ్మది నొందిన వాడిపై సమాధికి చేర్చబడదువు. నేను ఈ స్థలము మీదకి రప్పింపబోవు కీడును నీ కన్నులతో చూడనే చూడవు అని దేవుడైన యెహోవా ఏషియాని గురించి చెప్పాడు. అలా చెప్పిన తరువాత 23వ అధ్యాయంలో 3వ వచనం, రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యెహోవా మార్గముల యందు నడిచి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచుదమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి. దాని తర్వాత 4వ వచనం నుంచి అక్కడ ఉన్నటువంటి బయలుదేవతలని, అషేరా దేవతలు, తర్వాత సూర్యుడికి నమస్కరించటం, నక్షత్రాలకు నమస్కరించటం, వాటన్నిటికి సంబంధించినటువంటి వాటిని ఈ రాజైన యెషయా నాశనం చేసేశాడు. ఈ నిబంధనను ఏదైతే దేవునితో నిబంధన చేశాడో, వాళ్ళందరినీ పిలిచాడో, అప్పుడు దాని సందర్భంలో మన దేవుడు ఎంత గొప్పవాడని చెబుతూ మనము దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించటానికి మన హృదయాలను స్థిరపరచుకొని ఆయన ఎదుట సాగిలపడదాము అని చెప్తూ ఈ కీర్తన వ్రాశాడు. ఏదైతే ఈ విగ్రహారాధన ద్వారా అతని తాత, అతని తండ్రి జరిగించినటువంటి చెడుతనం అంతటి నుంచి కూడా బయటికి రాగలిగి నిజమైనటువంటి దేవుడిని ఆరాధించాలని, ఆయన గొప్పతనాన్ని ప్రజలందరికీ తెలియపరుస్తూ వారి ఎదుట దేవునితో చేసిన నిబంధన ఆధారంగా ఈ కీర్తనలోని కొన్ని అంశాలు రాయబడ్డాయి. ఏదైతే నిబంధన చేశాడో దానికి సంబంధంగా ఈ మాటలు మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు చూడండి, కీర్తన 95వ అధ్యాయంలో, రండి యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేయుదుము. రాజు ప్రజలందరినీ కూడా పిలిపించాడు. ఎవరెవరైతే పిలువబడ్డారో చూడండి ఒకసారి కావాలంటే. 2వ రాజులు 23:1, అప్పుడు రాజు యూదా పెద్దలందరినీ, యెరూషలేము పెద్దలందరినీ తన యొద్దకు పిలువనంపించి యూదా వారినందరినీ, యెరూషలేము కాపురస్తులందరినీ, యాజకులను, ప్రవక్తలను, అల్పులనేమి ఘనులనేమి జనులందరినీ పిలుచుకుని యెహోవా మందిరంకి వచ్చి వారు వినుచుండగా యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథములోని మాటలన్నిటినీ చదివించను అందరి ఎదుట. దానికి చెప్తున్నాడు, మీరు రండి మనం విందాం, తెలుసుకుందామని. తర్వాత 2వ వచనం, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచూ ఆయన పేరిట సంతోషగానము చేయదము. రాబోయేటువంటి కీడు ఏదైతే వాళ్ళ తాత, తండ్రి జరిగించారో దానికి ఆధారంగా పరిణామంగా దేవుడు వారి అందరి మీదకి కీడు తీసుకొస్తానని చెప్పాడు. కానీ అతని కాలంలో అతడు పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి తిరిగినటువంటి కారణం చేత చూడండి, 2వ రాజులు 22వ అధ్యాయం 19వ వచనం, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుననియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి కనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించున్నాను. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును, నీవు నెమ్మది నొందిన వాడిపై సమాధికి చేర్చబడదు. సో అందుచేత మనం కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి చేరుదాం. తర్వాత యెహోవా మహాదేవుడు 3వ వచనంలో, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. ఇక్కడ వీళ్ళందరూ కూడా మరలా ఇంకోసారి చూడండి, 2వ రాజులు 23వ అధ్యాయంలో 4వ వచనం, రాజు బయలుదేవతకును అషేరా దేవికిని నక్షత్రములకును చేయబడిన ఉపకరణములన్నిటినీ, 3 రకాలు ఉన్నాయి. ఒకటి బయలు, 2వది అషేరా, 3వది నక్షత్రాలు. ఇవన్నీ కూడా అక్కడున్నటువంటి మధ్య తూర్పు ప్రాంత దేశాలలో ఉన్నటువంటి విగ్రహాలకు సంబంధించినటువంటి దేవతల యొక్క పేర్లు. అదే మన ఇండియాలో కనుక, హిందూ దేశంలో కనుక చూసుకున్నట్లయితే బయలు సూర్యుడి దేవుడికి, అషేరా చంద్రుడికి, నక్షత్రాలు నక్షత్రాలకి గుర్తుగా ఉన్నాయి. అంటే ఆకాశ మండలంలో ఉన్నటువంటి సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టాన్ని పూజించేటువంటి స్థితిలో వారు ఉన్నారు. తర్వాత అతను ఏం చేశాడంటే 5వ వచనంలో, మరియు యూదా పట్టణముల యందు ఉన్న ఉన్నత స్థలములలోనూ యెరూషలేము చుట్టూనున్న చోట్లలోనూ ధూపము వేయుటకై యూదా రాజులు నియమించిన అర్చకులనేమి
బయలునకు, సూర్యచంద్రులకు, గ్రహములకు, నక్షత్రములకు ధూపము వేయి వారందరినీ అతడు నిలిపివేసెను. తర్వాత 7వ వచనంలో, మరియు యెహోవా మందిరం ముందున్న పురుషగాముల ఇండ్లను పడగొట్టించడం, అతడు అషేరాదేవికి గుళ్లను అల్లు స్త్రీలు వాసము చేయుచుండిరి. రకరకాలైనటువంటి విధంగా ఉన్నటువంటి ఉన్నత స్థలాలు, బయలు, అషేరా, సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు, వాటన్నిటిని కూడా వారు పూజిస్తూ వచ్చారు. అందుకని ఇప్పుడు ఈ రాజు ఏం చెప్తున్నాడంటే యెషయా, యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. ఈ యెహోవా అనేటువంటి మాటకు అర్థం ఇక్కడ చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పిన. సో మోషేతోటి మొదటిసారి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మోషే అడుగుతున్నాడు, నీ పేరేమిటని. అడిగినప్పుడు దేవుడు చెప్పాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ మనం చూసినటువంటి చెప్పబడినటువంటి దేవతలందరూ, లేక కీర్తన 95:3లో దేవతలందరికీ ఆయన మహాత్మ్యం గల మహారాజు, పైన మహాత్మ్యం గల మహారాజు. ఈ దేవతలు అనేటువంటి వాళ్ళందరూ కూడా, అంటే ఎవరెవరైతే వారు పూజించుతూ వచ్చారో వాళ్ళందరూ, ఈ దేవతలు దేవుని చేత సృష్టించబడిన వాళ్ళు. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు. మన దేవుని పేరు ఇక్కడ యెహోవా అనగా నేను ఉన్నవాడను అనువాడను. అంటే ఎవరి చేత సృష్టించబడిన వాడు కాడు, ఆయన అందరికీ సృష్టికర్త, తనంతట తానుగా జీవము కలిగి సదాకాలము, కాలం యొక్క పరిమితి లేకుండా నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు విరాజిల్లుచున్నటువంటి గొప్ప దేవుడు అని అర్థం. అది యెహోవా దేవుడు అంటే. తర్వాత ఇంకో మాట చెప్తున్నాడు, మహాదేవుడు. ఆ మహాదేవుడు అనేటువంటి మాటలోనే ఆయన యొక్క శక్తి, బలం ఉన్నది. అంటే వీళ్ళందరి మీద ఉన్నతంగా ఉన్నటువంటి వాడు, వాళ్ళందరినీ కూడా ఓడించడానికి సామర్థ్యం కలిగిన వాడు అని అర్థం. తనంతట తానుగా జీవం కలిగిన వాడుగా ఉండి సృష్టించే వాడుగా ఉన్నాడు, కానీ సృష్టింపబడని వాడుగా కాకుండా, తర్వాత శక్తి సామర్థ్యం కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు అనేటువంటిది మహాదేవుడు అనే మాటకు అర్థం. హెబ్రీ భాషలో రాయబడినటువంటి ఆ 2 పదాలు. మిగిలిన వాళ్ళందరినీ వీళ్ళు నాశనం చేయగలిగారు. ప్రతిమలను పగలగొట్టారు, వాటన్నిటిని కాల్చివేశారు, బూడిద తీసి కిద్రోను వాగులో పడవేశారు. మన దేవుడు అంటే యెహోవా దేవుడు తనంతట తానుగా జీవం కలిగిన వాడుగా ఉన్నాడు కనుక, ఎవరి చేత సృష్టించబడేవాడుగా కాను కనుక, ఆ వ్యత్యాసాన్ని యూదాలో ఉన్నటువంటి ఆ యెషయా రాజు సమయంలో ఉన్నటువంటి అందరూ కూడా గుర్తెరగాలనేటువంటి భావనతో ఆయన కీర్తన పాడుతూ వస్తున్నాడు. తర్వాత చెప్తున్నాడు, భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి. అంటే ఆయన సృష్టించినటువంటి ఆ దేవతలు మాత్రమే కాకుండా, ఆయన సృష్టించినటువంటి సృష్టిలో భాగాలైనటువంటి భూమి, తర్వాత అగాధ స్థలం. తర్వాత ఈ అగాధ స్థలం అనేటువంటిది చూడండి, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. 5వ దూత పూర్వం వదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును సూచితున్నాయి. అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడిన. ఈ భూమి మీద రాలినటువంటిది అంటే పరలోకములో ఉన్నటువంటి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఒక దూత ఒక బోర ఊదినప్పుడు ఇంకొక నక్షత్రం భూమి మీద పడింది. ఆ నక్షత్రంకి అగాధం యొక్క తాళపు చెవి ఇవ్వబడింది. ఇదంతా కూడా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఆయన యొక్క ఏర్పాటులో జరుగుతున్నటువంటి విషయాలు. ఈ అగాధాన్ని తెరిచినప్పుడు 2వ వచనంలో, పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధంలో నుండి లేచును. ఆ అగాధంలోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోను అని పేరు, గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోలోయన్. కనుక ఈ అగాధం యొక్క ఆ తాళపు చెవి తీయబడినప్పుడు 2వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్నటువంటి విషయాల గురించి చెప్తున్నారు. అలా చెప్పి 11వ వచనంలో వీటన్నిటికీ పైన ఉన్నటువంటి ఒక దూత పేరు, పాతాళపు దూత అతని పేరు, అతనికి హెబ్రీ భాషలో అబద్దోను, గ్రీకు భాషలో అపోలోయను అని పేరు. తర్వాత చూడండి,
యోబు గ్రంథం 38వ అధ్యాయం 16వ వచనం. సముద్రపు ఊటలలోనికి నీవు చొచ్చితివా, మహాసముద్రపు అడుగున నీవు సంచరించితివా, మరణ ద్వారములు నీకు తెరవబడిన మరణాంధకార ద్వారములను నీవు చూచితివా. అంటే ఈ అగాధం అనేటువంటిది భూమికి లోతున లేకపోతే సముద్రం యొక్క లోతున ఉన్నటువంటి భాగం. ఆ స్థలానికి ఉన్నటువంటి అతని పేరు పాతాళపు దూత. ఇక్కడ దాని గురించినటువంటి మనం లోతుగా ఇంకా చూడటం లేదు. కానీ మనం చదువుతున్నటువంటి కీర్తనల 95వ అధ్యాయం యొక్క అంశం ఏంటంటే చెప్పదలుచుకున్నది, ఈ భూమి యొక్క అడుగున ఉన్నటువంటి అగాధం మీద ఉన్నటువంటి దూతకు సంబంధించినటువంటి తాళపు చెవి కలిగినటువంటి వాడు మన దేవుడు అని రాజైన యెషయా చెప్తున్నాడు. మీరు ఆయన సృష్టించినటువంటి దేవతలను పూజించేవారుగా ఉన్నారు. తర్వాత ఏ దూతలు అయితే వాటన్నిటిని కూడా బంధించి తన వశమును ఉంచుకుని ఉన్నాడో వాటిని మీరు పూజించేవారుగా ఉన్నారు. మీరు మన దేవుని యొక్క మహాత్యాన్ని మీరు వెతికి తెలుసుకోవలసిన అవసరం ఉన్నది అని చెప్తున్నాడు. తర్వాత చూడండి 95వ కీర్తన 5వ వచనం. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను, ఆయన మన దేవుడు. భూమి, అగాధ స్థలములు, పర్వత శిఖరములు, సముద్రము అన్నిటినీ కూడా కలుగజేసిన వాడు దేవుడు. దీన్ని గురించినటువంటి వివరణ ఆదికాండం 1వ అధ్యాయంలో కూడా ఉంది. కనుక ఇప్పుడు మీరందరూ కూడా ఏ దేవుళ్లను లేక దేవుడితలని పిలువబడేటువంటి వారందరినీ కూడా వెంబడిస్తున్నారో వారికి మన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన యొక్క ప్రభావము అధికారము కలిగినటువంటి స్థలాలు, అన్నిటినీ సృష్టించుట మాత్రమే కాకుండా తన మాట యొక్క మహత్వ ద్వారా అన్నిటినీ నిర్వహించుతున్నటువంటి మహామహుడు, ఆయన యొక్క ప్రభావాన్ని మీరు గుర్తెరగండి. కనుక మీరు ఏదైతే విగ్రహాలు, ఈ లోక సంబంధమైనటువంటి అపేక్ష కలిగి వాటిని పూజించి వాటిని వెంబడించేవారుగా ఉన్నారో వాటన్నిటినీ విడిచిపెట్టి దేవుని యొక్క మహాత్యాన్ని, ప్రభావాన్ని, బలాన్ని, తర్వాత తనంతట తానుగా జీవము కలిగి అన్నిటినీ ఏలుతున్నటువంటి ఆ మహాత్యాన్ని మీరు ఆయనను గుర్తెరగండి. 6వ వచనం. ఆయన మన దేవుడు, అటువంటి దేవుడు మన దేవుడు. ఆయన దేవుడిగా ఉన్నప్పటికీ మనతో సంబంధం లేకపోయినట్లయితే మనకేమీ మరి లాభం లేదు. కానీ వారు అటువంటి దేవుడు మన దేవుడు. అంటే ఆ దేవుడిని మనం కొలిచేవారంగా ఉన్నాం. ఆ దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ దేవుడే మనల్ని ఐగుప్తులో నుంచి తీసుకొచ్చి ఉన్నాడు. ఆ దేవుడే మనల్ని ఈ దేశాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆ దేవుడిని మనం కొలవవలసి ఉన్నది. 6వ వచనం. మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కనుక మీరు ఈ లోక సంబంధమైనటువంటి విషయాల నిమిత్తమై ఆశ కలిగి బయలు, అషేరా దేవతలను పూజించి దేవునికి సంబంధించిన విషయాలన్నిటినీ కూడా మీరు నిజమైన విధంగా మర్చిపోయి ఇక్కడున్న విషయాలను మాత్రమే ఆశపడి వాటి వెంబట నడచటం అనేటువంటిది మంచిది కాదు. మనము ఆయన పాలించు ప్రజలము అంటే దేవుడు రాజుగా కలిగి దేవుడే స్వయంగా మనలను ఆయన యొక్క నీతి న్యాయములను అనుసరించి నడవగలిగేటట్లుగా చేసేటువంటి దేవుడు. తర్వాత ఈ లోక సంబంధంగా, ఈ శరీర సంబంధంగా అవసరమైనటువంటి ఆహారాన్ని మనకు అనుగ్రహించేటువంటి మన కాపరి. ఈ విషయాలన్నిటిని కూడా వారు సరైన విధంగా ఎరగలేకపోయారు. కనుక ఇప్పుడు చెప్తున్నాడు, రండి నమస్కారం చేసి సాగిలపడదు. కనుక ఇప్పుడైనా సరే ఆయనకు గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, మహాత్యాన్ని, తనంతట తానుగా జీవము కలిగినటువంటి ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని మనము గుర్తెరిగి ఆయన ఎదుట సాగిలపడి మోకరిల్లుదాము. చూడండి, మన విశ్వాస జీవితంలో కూడా విశ్వాసులమైన మనం కూడా దేవుడిని ఎరిగి ఉన్నామని చెప్పి ఇశ్రాయేలు వలె ఆయనను మనం ఏ విధంగా గుర్తెరగాలో ఆయన యొక్క మహాత్యాన్ని, తనంతట తానుగా జీవం కలిగి సమస్తాన్ని ఏలుతున్నటువంటి ఆయన యొక్క ప్రభావాన్ని, భూమిని, అగాధమును, సముద్రమును, పర్వత శిఖరములను, సమస్తమును సృష్టించడం మాత్రమే కాకుండా వాటికి సంబంధించినటువంటి దూతలన్నిటి యొక్క తాళపు చెవులు కలిగినటువంటి వాడు, ఇదిగో నేను చనిపోయి ఉన్నాను కానీ సదాకాలము జీవించుచున్నాను, పాతాళము యొక్కయు మరణము యొక్కయు తాళపు చెవులు నా చేతి దగ్గర ఉన్నాయి అని చెప్పినటువంటి, అందరికంటే బలాఢ్యుడు, అందరినీ ఓడించినటువంటి వాడు,
ఆయన ఎదుట మనము ఏ విధంగా సాగిలపడి మన దినదిన విశ్వాస జీవితంలో ఆయనను గుర్తెరిగి మిగిలిన వాటన్నిటినీ కూడా మనం విడిచిపెట్టగలిగి మన హృదయాలలో మన అంతరంగంలో ప్రభువును నిజమైన విధంగా ప్రతిష్ఠించి ఆయన యొక్క ఇష్టము చిత్తము ఆయన పక్షంగా ప్రేమ ఆయన యొక్క ఉద్దేశాలను తెలుసుకొనగలిగినటువంటి సున్నిత హృదయం మనం కలిగి ఆయన ఎదుట మోకరిల్లినటువంటి అనేటువంటిది నిజమైనటువంటి ఆరాధన దేవుడు కోరుతున్నాడు. తర్వాత 7వ వచనం, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. తనంతట తానుగా జీవము కలిగినటువంటి దేవుడు ఆకాశము, భూమి, సముద్రము, పర్వతములను సృష్టించడం మాత్రమే కాకుండా ఆయన మనలను కూడా సృజించినవాడు. ఇప్పుడు చెప్తున్నాడు, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. కనుక ఇప్పుడైనా సరే మరి మా తాత అయినటువంటి మనిషే కానీ తండ్రి అయినటువంటి ఆమోను కానీ నడిచిన విధంగా నడవకండి. నేను నా హృదయాన్ని ఏ విధంగా తిప్పుకొని నిజమైన విధంగా మిమ్మల్ని దేవుడిని కొలవాలని ఆరాధించాలని చూస్తున్నానో ఇప్పుడు మీరు కూడా మీ హృదయాలను మరల్చుకొని నిజమైన విధంగా దేవుని వైపు తిరగండి. ఇప్పుడైనా ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఒక ఉదాహరణ చెప్తున్నాడు 8వ వచనంలో, అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకొనినట్లు మస్సా దినమందు మీరు కఠినపరుచుకొనినట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకటి. ఈ 2 విషయాల్లో కూడా సంఖ్యాకాండం 14వ అధ్యాయంలోను తర్వాత సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో వాళ్ళు ఏ విధంగా ఈ మెరీబా జలముల యొద్ద దేవుడితోటి వాదించి దేవుడు వారి విషయంలో చెప్పి ఉన్నాడో చూస్తున్నాం. అంటే మీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరని. నిర్గమకాండం 17:5-7 వరకు. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవేయగా ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. కనుక దేవుని శోధించినటువంటి ఆ స్థలానికి పేరు మస్సా అంటే శోధించుట, మెరీబా అనగా వాదించుట. ఇక్కడ ఈ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే 8వ వచనంలో 95వ అధ్యాయం 8వ వచనం, అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకునేటట్లు మస్సా దినమందు మీరు కఠినపరుచుకునేటట్లు మీ హృదయములను కఠినపరుచుకునకటి. సో ఈ 17వ అధ్యాయం అనేటువంటిది ఈ 16వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 16లో తరువాత ఇశ్రాయేలు సమాజం అంతయును ఏలీము నుండి ప్రయాణమై వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున. తర్వాత ఇది అంటే కొన్ని నెలల లోపుగా జరిగినటువంటి విషయాలు 17వ అధ్యాయం నిర్గమకాండంలో. సో వెంటనే దేవుడు వారి మధ్య ఉన్నాడో లేదో అని శోధించి ఆయనతో వాదించినటువంటి దానికి గుర్తుగా ఉంది. అంటే అంత గొప్ప కార్యాన్ని ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయబడటం, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రతి తొలిచూలు పిల్ల చనిపోవటం కూడా వారు చూసిన తరువాత కూడా వారి హృదయాలు కఠినపరుచుకొని వెంటనే మరలా దేవుని శోధించి ఆయనతో వాదించిన వారుగా కనపడ్డారు. ఇప్పుడు యెషయా ఏం చెప్తున్నాడంటే, మీరు మీ హృదయాలను ఆ విధంగా కఠినపరుచుకోవద్దు. అలా కఠినపరుచుకోవడం చేత ఇక్కడ 95వ కీర్తన 9వ వచనం,